సంఖ్యాకాండము 6వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, పురుషుడే కాని స్త్రీయే కాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొనిన ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను. ద్రాక్షారసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్షారసమునైనను త్రాగవలదు. పచ్చివి కాని ఎండినవి కాని ద్రాక్షా పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా నుండు దినములన్నీయు పచ్చి కాయలే కాని పైతోలే కాని ద్రాక్షావల్లిని పుట్టినదేదియూ తినవలదు. అతడు నాజీరగుటకు మ్రొక్కుకొనిన దినములన్నిటిలో మంగళ కత్తి అతని తలమీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదుగనీయవలెను. అతడు యెహోవాకు ప్రత్యేకముగా నుండు దినములన్నిటిలో ఏ శవమును ముట్టవలదు. తన దేవునికి మీదు కట్టబడిన తెల్ల వెంట్రుకలు అతని తలమీద నుండును కనుక అతని తండ్రి కాని తల్లి కాని సహోదరుడు కాని సహోదరి కాని చనిపోయినను వారిని బట్టి అతడు అపవిత్రపరచుకొనవలదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీయు అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. ఒకడు అతని యొద్ద హఠాత్తుగా చనిపోవుట వలన ప్రత్యేకముగా ఉండు వాని తల అపవిత్రపరపబడిన ఎడల అతడు పవిత్రపరపబడు దినమున అనగా 7వ దినమున తన తల గొరిగించుకొనవలెను. 8వ దినమున అతడు 2 తెల్లగువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దనున్న యాజకుని యొద్దకు తేవలెను. అప్పుడు యాజకుడు ఒకదానితో పాప పరిహారార్థ బలిని 2వ దానితో దహన బలిని అర్పించి వాడు శవము ముట్టుట వలన పాపి అయినందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరపవలెను. మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములను మరలా యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొని అపరాధ పరిహారార్థ బలిగా 7 గొర్రెపిల్లను తీసుకుని రావలెను. తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు అపవిత్రపరపబడెను కనుక మునుపటి దినములు వ్యర్థమైనవి.